వెల్కమ్ టు సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? టుడే వంకాయ పుల్లగూర ఎలా చేయాలో చూద్దామా? మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ. వంకాయలను సన్నగా తరుక్కొని కడుక్కోవాలి. వంకాయలు ఎప్పుడైనా కోసిన తర్వాతే కడుక్కోవాలి. అలా కడగడం వల్ల దానిలకు నల్లగా కాకుండా వంకాయలు బాగా ఉంటాయి. సన్నగా ఎర్రగడ్డలు తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటా కూడా సన్నగా తరుక్కోవాలి. కొంచెం కరివేపాకు తీసుకోవాలి. అన్నిటినీ ఈ మెజర్మెంట్లో తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం మార్నింగ్ కదా, క్యారీ కోసం నేను రైస్ చేసుకున్నాను. పాప స్కూల్కి వెళ్తుంది. మార్నింగ్ క్యారీ అయిపోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం బాగానే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పడితేనే బాగుంటుంది కర్రీ. తిరువాత గింజలు ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసుకొని ముక్కలుగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వన్ మినిట్ అట్లా వేయించుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత తరిగిన వంకాయలు వేసుకోవాలి. కాస్త పసుపు వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. తరిగిన టమాటాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటే పుల్లగూరకి టేస్ట్ వస్తుంది. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. అన్నీ వరుసగా వేయకూడదు. 1 మినిట్ వేయించుకున్న తర్వాత వేసుకోవాలి వాటరు. ఉప్పు వేయడం మర్చిపోయాను. ఉప్పు వేసుకోవాలి. కొంచెం కాసేపు నీరు ఇంకిపోయేదాకా ఉడకనివ్వాలి. తర్వాత దాన్ని పప్పు గుత్తితో కానీ, ఇంట్లో మెసరు ఉంటే దాంతో కానీ మెదుపుకుంటే ఇది వంకాయ పుల్లగూర రెడీ అయిపోతుంది. దీనికి తిరువాత ముందుగానే పెట్టేస్తాం కాబట్టి తిరువాత అవసరం లేదు. మా ఆయనకి బాగా ఇష్టం ఇది పుల్లగూర. మా పల్లెలో ఎక్కువ ఇవే చేస్తారు. మా అత్తగారింటి దగ్గర చాలా బాగుంటుంది. ట్రై చేయండి. రెడీ అయిపోయింది. మా పాప క్యారీ కూడా ఇదే చేశాను. ఇంకా టిఫిన్కి దోశ పెట్టాను. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి భవ్య క్రియేషన్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.